అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరూ మన వీడియోను లైక్ చేయండి. కడప నగరంలో ఉన్న అమీన్ పీర్ దర్గా పెద్ద దర్గా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రసిద్ధ సూఫీ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది మత సామరస్యానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మరియు ఇతర మతాల ప్రజలు ఈ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ దర్గా ముఖ్యంగా సూఫీ సంతులు హజ్రత్ ఖ్వాజా పీరుల్లా హుసేని మరియు ఆరిఫుల్లా హుసేని సమాధుల కారణంగా ప్రసిద్ధి చెందింది. దర్గా చరిత్ర. అమీన్ పీర్ దర్గా చరిత్ర సుమారు 3 నుంచి 4 దశాబ్దాల నాటిది. సంప్రదాయ కథనాల ప్రకారం కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన సూఫీ సంత్ ఖ్వాజా పీరుల్లా హుసేని దక్షిణ భారతదేశానికి వచ్చి కడప ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆయన అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి ద్వారా దర్శనం అనంతరం కడపకు రావాలని ఆధ్యాత్మిక ఆదేశం పొందినట్లు విశ్వసిస్తారు. ఈ దర్గా నిర్మాణం 17వ దశాబ్దం చివరిలో జరిగినట్లు అనేక చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. పెద్ద దర్గా అనే పేరు పెద్ద దర్గా పీర్ దర్గాను స్థానికులు ప్రేమగా పెద్ద దర్గా అని పిలుస్తారు. కడప నగరంలో ఉన్న అతి పెద్ద, అత్యంత ప్రసిద్ధ సూఫీ దర్గా కావడం వల్ల ఈ పేరు వచ్చింది. సూఫీ సంప్రదాయం. సూఫీ సంప్రదాయం ఇస్లాంలో ప్రేమ, శాంతి, మానవ సేవ, భగవంతునిపై భక్తిని ప్రధానంగా బోధించే ఆధ్యాత్మిక మార్గం. అమీన్ పీర్ దర్గా కూడా అదే సందేశాన్ని ప్రజలకు అందిస్తోంది. ఈ దర్గాలో మతభేదాలు లేవు. ఎవరైనా ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇది మత సామరస్యానికి చిహ్నంగా గుర్తింపు పొందింది. హజరత్ పీరుల్లా హుసేని. హజరత్ పీరుల్లా హుసేని ప్రవర్త మహమ్మద్ వంశానికి చెందిన వారని స్థానిక సంప్రదాయాలు పేర్కొంటాయి. ఆయన ప్రజలకు శాంతి, ప్రేమ, దానధర్మం, భక్తి మార్గాలను బోధించారు. ఆయన జీవితానికి సంబంధించిన అనేక అద్భుత గాథలు స్థానిక విశ్వాసాలలో భాగంగా ఉన్నాయి. ఆరిఫుల్లా హుసేని. పీరుల్లా హుసేని తర్వాత ఆయన ఆధ్యాత్మిక వారసుడిగా ఆరిఫుల్లా హుసేని సేవలు అందించారు. ఇద్దరి సమాధులు కూడా దర్గా ప్రాంగణంలోనే ఉన్నాయి. దర్గా నిర్మాణ శైలి. దర్గా ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది. ఆకర్షణలు. భారీ ప్రవేశ ద్వారం, విశాలమైన ప్రార్థనా మందిరం, సమాధి ప్రాంగణం, గుమ్మటాలు, అందమైన ఖురాన్ శాసనాలు, ప్రశాంత వాతావరణం, మత సామరస్యం. ఈ దర్గాకు వచ్చే భక్తులలో హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు అందరూ ఉంటారు. ప్రతి గురువారం, శుక్రవారం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. అనేక మంది తమ కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలుపుతారు. ఉరుసు మహోత్సవం. అమీన్ పీర్ దర్గాలో జరిగే ఉరుస్ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉత్సవంలో ప్రధానంగా ప్రత్యేక ప్రార్థనలు, చాదర్ సమర్పణలు, ఖవాలి కార్యక్రమాలు, ఊరేగింపు, సందల్ కార్యక్రమం. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. దర్శనానికి వచ్చే ప్రముఖులు. ఈ దర్గాను అనేక ప్రముఖులు సందర్శిస్తారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఇక్కడ ప్రార్థనలు చేసినట్లు విస్తృతంగా ప్రస్తావించబడింది. భక్తుల విశ్వాసాలు. భక్తులు ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, వివాహం, కుటుంబ శాంతి, వ్యాపార అభివృద్ధి వంటి కోరికలతో ప్రార్థనలు చేస్తారు. దర్గాలో పాటించే ముఖ్యమైన నియమాలు. మర్యాదపూర్వక దుస్తువులు ధరించాలి. తల కప్పుకోవడం చాలా ముఖ్యమైన విషయం. పాదరక్షలు బయట వదిలిపెట్టాలి. ప్రశాంతంగా ఉండాలి. పరిశుభ్రత పాటించాలి. గురువారం ప్రత్యేకత. గురువారం సూఫీ సంప్రదాయంలో పవిత్రమైన రోజు. అందువల్ల ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కడప నగరానికి ప్రాముఖ్యత. అమీన్ పీర్ దర్గా కడప నగర గుర్తింపులో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక,
పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. జిల్లా పర్యాటక శాఖ కూడా దీనిని ప్రముఖ ఆధ్యాత్మిక దర్శనీయ స్థలంగా పేర్కొంటోంది. పర్యాటక ఆకర్షణ: దర్గాను సందర్శించటానికి దేశం నుంచి నలుమూలలా భక్తులు వస్తారు. దీనివల్ల స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రవాణా రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతోంది. సమాజ సేవ: దర్గాలో అన్నదానం, పేదలకు సహాయం, ఆధ్యాత్మిక సేవలు, సామాజిక ఐక్యతకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. అమీన్ పీర్ దర్గా ప్రత్యేకతలు: ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధ సూఫీ దర్గాలలో ఒకటి. మత సామరస్యానికి చిహ్నం, 3 దశాబ్దాలకు పైగా చరిత్ర, లక్షలాది మంది భక్తుల విశ్వాస కేంద్రం. వైభవమైన ఉర్సు ఉత్సవాలు: ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఖవాలీ, సంగీత కార్యక్రమాలు, ఊరేగింపులు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉర్సు ఉత్సవాలు ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సూఫీ విలువలను ప్రతిబింబిస్తాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు వివిధ రంగాల ప్రముఖులు కూడా ఈ దర్గాను తరచుగా సందర్శించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దీంతో అమీన్ పీర్ దర్గా జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. కడప నగరాన్ని సందర్శించే పర్యాటకులు తప్పకుండా దర్శించే ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో అమీన్ పీర్ దర్గా ఒకటి. ప్రశాంతమైన వాతావరణం, చారిత్రక ప్రాధాన్యం, మత సామరస్యం, భక్తి సంప్రదాయం ఈ పవిత్ర స్థలాన్ని మరింత విశిష్టంగా నిలబెట్టాయి. ప్రేమ, శాంతి, సేవ అనే సూఫీ సంప్రదాయాన్ని తరతరాలకు అందిస్తూ అమీన్ పీర్ దర్గా నేటికీ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా కొనసాగుతూ ఉంది. ముగింపు: కడప అమీన్ పీర్ దర్గా కేవలం ఒక మతపరమైన స్థలం మాత్రమే కాదు, ప్రేమ, శాంతి, సేవను ప్రతిబింబించే ఆధ్యాత్మిక కేంద్రం. శతాబ్దాలుగా అన్ని మతాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ దర్గా కడప నగరకు గర్వకారణం. ప్రతి సంవత్సరం జరిగే ఉరుస్ మహోత్సవం, లంగర్ సేవలు, సూఫీ సంప్రదాయాల పరిరక్షణ ఈ దర్గాను దేశవ్యాప్తంగా విశిష్టమైన పుణ్యక్షేత్రంగా నిలబెడుతున్నాయి. ఇలాంటి వీడియోల కోసం మా జమ్మలమడుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మా ఛానల్లో చాలా దర్గాలకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాము. వాటిని కూడా మీరు ఛానల్లో చెక్ చేయవచ్చు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు తెలిసిన స్నేహితులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
अभिरुचि चलागा इसमें।